ఈ 7 డేస్ జర్నీలో రెండో వీడియోకి స్వాగతం. ఒకవేళ మీరు మొదటి వీడియోని మిస్ అయితే దాన్ని తప్పకుండా చూడండి. మీ జీవిత ప్రయాణంలో గొప్ప రిజల్ట్స్ పొందేందుకు మీరు ఈ కాంప్లికేటెడ్ ప్రపంచంలో ఒక దిశను సృష్టించుకొని దాన్ని ఫాలో అయ్యి రిజల్ట్స్ పొందాలి. దానికి యూనివర్స్తో కనెక్ట్ అవ్వడం కూడా ఇంపార్టెంట్. మీరు అనుకున్నవి సాధించడానికి యూనివర్స్ హెల్ప్ చేస్తుంది, బట్ దానికి మీరు యూనివర్స్తో కనెక్ట్ అవ్వడం ఇంపార్టెంట్. ఇవాళ మనం యూనివర్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది నేర్చుకుందాం. ఫస్ట్, మీరు యూనివర్స్ అండ్ మీరు సాధించాలి అనుకున్న దాని మీద నమ్మకం ఉంచాలి. పాజిటివిటీతో ఉండాలి. విశ్వం మీరు కోరుకున్న దానికి మాత్రమే రెస్పాండ్ అవుతుంది. మీరు స్పష్టంగా ఉన్న తర్వాత యూనివర్స్ నాకు హెల్ప్ చేస్తుందని అనుకుంటూ ముందుకు వెళ్ళండి. యూనివర్స్ మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి మీలో ఎనలేని కాన్ఫిడెన్స్ని నింపుతుంది. షార్ట్గా చెప్పాలంటే యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలంటే మీరు ముందుగా పాజిటివిటీతో ఉండాలి. మీరు ఏది ఆలోచిస్తే దాన్నే అట్రాక్ట్ చేస్తారని మర్చిపోకండి. నెక్స్ట్, ఓపెన్ యువర్ హార్ట్. అంటే మీరు అనుకునేది సాధించే ప్రయాణంలో మీరు ఎదుర్కొనే ప్రతిదాన్ని, బోత్ ఫేవరబుల్ అండ్ అన్ఫేవరబుల్ ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేయడం. విశ్వం మీకు కావాల్సిన దానికి పూర్తిగా మద్దతు ఇస్తుందని విశ్వసించండి. ఫేవరబుల్ ఛాలెంజెస్ మీరు అనుకున్నది సాధించడానికి ఒక అడుగు ముందుకు వేయడానికి సహాయపడుతుంది. అండ్ అన్ఫేవరబుల్ ఛాలెంజెస్ మిమ్మల్ని వెళ్లే దారిలో స్ట్రాంగ్ చేస్తుంది. మీరు వెళ్లే దారిలో స్ట్రాంగ్గా ముందుకు వెళ్లడం అవసరం కాబట్టి ప్రతి ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయండి. యూనివర్స్ ఈ ఛాలెంజెస్ ద్వారా మన మనసులను తెరిచి మీకు అనుగుణంగా బలమైన పునాదిని ఏర్పరుస్తుంది. సో ఓపెన్ యువర్ హార్ట్ టు ద యూనివర్స్. నెక్స్ట్, గ్రేట్ఫుల్నెస్ కూడా ఇంపార్టెంట్. కృతజ్ఞతను యూనివర్స్ ఎనర్జీకి బ్యాంక్ అకౌంట్గా భావించండి. మీ డబ్బుని బ్యాంక్ అకౌంట్లో పెట్టుకున్నట్టు మీ గ్రేట్ఫుల్నెస్ అంతా ఎనర్జీగా మారి యూనివర్స్లో సేవ్ అయి ఉంటుంది. అది మీకు అవసరం ఉన్నప్పుడు యూనివర్స్ దాంతో మీకు హెల్ప్ చేస్తుంది. కాబట్టి మీకు హెల్ప్ చేసిన వారికి గ్రేట్ఫుల్గా ఉండడం అండ్ మీరు కూడా కుదిరినంత హెల్ప్ చేయండి. గ్రేట్ఫుల్నెస్ కూడా మీకు యూనివర్స్తో కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఫోర్త్ వన్, రోజు పడుకునే ముందు మీ కోరికను మీ మంత్రంగా చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బ్యూటిఫుల్గా అవ్వాలి అనుకుంటే రోజు పడుకునే ముందు నేను అందంగా అవ్వాలి అని అనుకోండి. మీరు నిద్రపోయే 5 నిమిషాల ముందు ఇలా చేయండి. ఇలా చేస్తే మీ మనస్సు దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది అండ్ యూనివర్స్ ఆ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. ఇలా పడుకునే ముందే ఎందుకు చేయాలి అంటే, నిద్రపోయేటప్పుడు మీ బాడీ అండ్ మైండ్ ఒకే లెవెల్లో ఉంటాయి. మీ మనసు పడుకునే ముందు దాన్ని యాక్సెప్ట్ చేస్తే ఆ ఎనర్జీ మీ సబ్కాన్షియస్ మైండ్కి పంపిస్తుంది. దీనివల్ల మీరు మెలకుగా ఉన్నప్పుడు ఎనర్జెటిక్గా ఫీల్ అయ్యి మీరు బ్యూటిఫుల్గా అవ్వాలి అనుకుంటే మీరు మీకు బ్యూటిఫుల్గా కనిపిస్తారు. ఫిఫ్త్ వన్, ఎప్పుడూ మోటివేటెడ్గా ఉండండి. మీరు ఏది సాధించాలన్నా, చివరికి యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలన్నా కూడా మోటివేషన్ అవసరం. మోటివేటెడ్గా ఉంటే మీ బాడీ, మీ మైండ్, అలాగే మీకు కావాల్సిన వాళ్ళు అండ్ యూనివర్స్ అన్నీ మీకు తోడుగా ఉంటాయి. అందరి తోడు ఉంటే మీలో ఎనర్జీ, ఆత్మవిశ్వాసం పెరిగి మీరు అనుకున్నది సాధిస్తారు. సిక్స్త్ వన్, మెడిటేషన్ చేయడం నేర్చుకోండి. నేలపై మీ పాదాలను ఆనుకొని కూర్చోండి. మీరు నెమ్మదిగా ఊపిరి పీల్చుకున్నప్పుడు మీ శ్వాసపై శ్రద్ధ పెట్టండి. మెడిటేషన్ అండ్ మైండ్ఫుల్నెస్ మీకు శాంతిని మరియు అవేర్నెస్ని పెంచడంతో పాటు మీ వరీస్, స్ట్రెస్ తగ్గించడంలో సహాయపడుతుంది. సెవెంత్ వన్, ఫాలో యువర్ హార్ట్. మీ హృదయ స్పందనలను వినండి. మీరు మీ హృదయానికి అనుగుణంగా ఉండాలి. ఇది బాధను విడుదల చేయడం మరియు మీ గుండె లయలలో మరింత కోఆర్డినేషన్ తీసుకురావడం చేస్తుంది. ఇది మీరు యూనివర్స్తో కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుంది. ఎయిత్ వన్, నేచర్తో టైం స్పెండ్ చేయండి. హాయిగా కూర్చొని మీ హృదయానికి అనుగుణంగా శ్వాస తీసుకుంటూ ప్రశాంతమైన మనసుతో మీరు యూనివర్స్తో కనెక్ట్ అవ్వడం ప్రారంభిస్తారు. మీరు శ్వాస మరియు మీ హృదయ స్పందనలను అనుభవిస్తారు మరియు మీరు వాటిపై కాన్సంట్రేట్ చేసినప్పుడు మీ గుండె లోతుల నుండి వచ్చే మీ ఇన్నర్ రిథమ్ మీరు వినడం ప్రారంభిస్తారు. ఇది మీకు యూనివర్స్తో కనెక్ట్ అయ్యి ఎనర్జెటిక్గా, కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యేలా చేస్తుంది. నైన్త్ వన్, మీ ఫీలింగ్స్ను వ్యక్తపరచండి. ఈ ఫీలింగ్స్ని మీరు ఎవరితో చెప్పుకోకపోయినా పర్వాలేదు, కానీ మీ ఫీలింగ్స్ గురించి మీరు రియలైజ్ అయ్యి వాటిని యాక్సెప్ట్ చేయండి.
మీరు నిజంగా ఏం కోరుకుంటున్నారో మరియు మీరు నిజంగా ఏం అడుగుతున్నారో, అంటే మీకు నిజంగా ఏం కావాలనేది చూడడం ప్రారంభిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చేసే జాబ్ మీకు నచ్చడం లేదంటే మీకు యూనివర్స్ ఆ ఎనర్జీని మీకు ఇవ్వడం లేదు. ఒకసారి డీప్గా ఆలోచించి మీరిప్పుడు చేసే జాబ్ నిజంగా మీరు కోరుకున్నదేనా అని ఆలోచించండి. మోస్ట్లీ కాదనుకుంటా. ఇలాంటి ఫీలింగ్స్ని మీరు రియలైజ్ అయ్యి యాక్సెప్ట్ చేస్తే మీరు కోరుకున్న వాటి ఎనర్జీని యూనివర్స్ అట్రాక్ట్ చేసి మీకిస్తుంది. అలాంటి ఫీలింగ్స్ని ఇగ్నోర్ చేయకండి. 10th వన్, యూనివర్స్తో సింకనైజ్ అయి ఉండండి. అంటే యూనివర్స్కి సిమిలర్గా ఉండండి. మీ వైబ్రేషన్స్ ఆర్ మీ ఎనర్జీ యూనివర్స్కి మ్యాచ్ అవ్వాలి. మీలో ఎంతమందికి ఇది తెలుసో లేదో తెలియదు కానీ ఫుల్ మూన్ ఉన్నప్పుడు బీచెస్ దగ్గరికి వెళ్ళకూడదు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. ఎందుకో తెలుసా? తెలిస్తే కామెంట్లో మాకు తెలియజేయండి. మీకు తెలియకపోతే డోంట్ వరీ, చెప్పడానికి నేనున్నాను కదా, వినండి. ఫుల్ మూన్ అప్పుడు బీచెస్ దగ్గర వేవ్స్ నుండి వచ్చే ఎనర్జీ వీక్గా ఉంటుంది. హ్యూమన్ బాడీ అండ్ యూనివర్స్ ఎప్పుడూ ఎనర్జీని పంచుకుంటూ ఉంటుంది. దీన్నే సింకనైజేషన్ అంటే ఒక దాటిపై వెళ్తూ మీరు ఉన్న వాటిని పంచుకోవడం. మీలో ఎనర్జీ తక్కువైనప్పుడు ఆ ఎనర్జీని యూనివర్స్ మీకిస్తుంది. అలాగే ఫుల్ మూన్ అప్పుడు యూనివర్స్లో ఎనర్జీ తక్కువగా ఉంటుంది. అప్పుడది మీలోని ఎనర్జీని లాగేస్తుంది. నేనిప్పుడు ఇది ఫుల్ మూన్ ఉన్నప్పుడు బీచెస్ దగ్గరికి వెళ్ళకండి అని చెప్పడం లేదు. ఇది ఎందుకు చెప్పానంటే మీ బాడీ అండ్ యూనివర్స్ అంటే ఒకేలా ఉంటూ ఒకరికొకరి ఎనర్జీని పంచుకుంటూ ఉంటాయని తెలియజేయడానికి చెప్పాను. సో మీరు యూనివర్స్లో సింకనైజ్ అయి ఉంటేనే మీరు యూనివర్స్తో కనెక్ట్ అయ్యి అది మీకు హెల్ప్ చేస్తుందని మర్చిపోకండి. యూనివర్స్లోని ఎనర్జీ ఇండెస్ట్రక్టబుల్, అది ఎప్పటికీ తగ్గదు. అదొక్కసారి వీక్ ఉంది అంటే దానికి ఎనర్జీ లేదని కాదు. ఇంతకు ముందు చెప్పిన ఎగ్జాంపుల్ని మాత్రం తప్పుగా అర్థం చేసుకోకండి. మీ జీవితంలో జరిగే ప్రతిదీ మీరు కంట్రోల్ చేయలేరని చాలామంది అంటూ ఉంటారు. కానీ మీరు యూనివర్స్తో కనెక్ట్ అయి ఉంటే మీరు అనుకున్న దానికంటే ఎక్కువే కంట్రోల్ చేయగలుగుతారు. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి విన్నారా? మీకు పైన చెప్పిన క్వాలిటీస్ ఉంటే మీరు యూనివర్స్తో కనెక్ట్ అయ్యి యూనివర్స్ ఆ క్వాలిటీని అట్రాక్ట్ చేస్తుంది. అండ్ ఇవి మీరు అనుకున్నవి సాధించడానికి మీకు హెల్ప్ చేస్తుంది. మీ ఫియర్స్, డౌట్స్ ఓవర్కమ్ చేసి మీరు కోరుకున్న జీవితాన్ని జీవించండి. విశ్వం వింటుంది మరియు మీ ప్రయాణంలో మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. దానిని గ్రహించి ముందుకు వెళ్ళండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం రాబోతున్నాయి. సో స్టే ట్యూన్ ఫర్ ద మోర్ అప్డేట్స్ అండ్ వీడియోస్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు యూనివర్స్తో ఏవైనా సందర్భాలు ఉంటే కామెంట్స్లో మాతో షేర్ చేయండి.